విశాఖలోని హెచ్పీసీఎల్ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం సంఘటన స్థలం వద్ద ఉన్నాం. గత 2 గంటల నుంచి కూడా మొత్తం ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ప్రాథమిక సమాచారం మేరకు కొద్దిసేపటి క్రితమే ఏదైతే వాతావరణంలో మార్పుల కారణంగా భారీ పిడుగులు మెరుపులతో కూడినటువంటి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఏదైనా పిడుగుపడి ఈ ప్రమాదం చోటు చేసుకుందా అన్న సమాచారం కూడా అందుతుంది. స్థానికులు అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా అదే కారణమని చెప్తున్నారు. మరి ఇంటర్నల్ గా ఏం జరిగింది ఏంటనేది కూడా తెలియాల్సింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అది పెట్రోలియం ఈ నిల్వలో ఉన్నటువంటి ట్యాంక్ కాబట్టి మంటలు అదుపులోకి వచ్చినట్టే వచ్చి తర్వాత మళ్ళీ ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది, అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అదేవిధంగా ఉద్యోగులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా సుమారు ఒక 40-50 ఎకరాల్లో విస్తీర్ణం ఏర్పాటు చేసినటువంటి హెచ్పీసీఎల్కి సంబంధించినటువంటివి. మొత్తం అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ప్రమాదం గురైనటువంటి ట్యాంకర్ ఏదైతే ఉందో అందులో మొత్తం ఈ పెట్రోలియంకి సంబంధించిన ముడి పదార్థాలు ఇవన్నీ కూడా స్టోరేజ్ చేసి ఉంటారు. కాబట్టి అదంతా కూడా మంటలు అనేవి ఇంకా రాజుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ కెమికల్స్ ప్లాంట్స్ సంబంధించి ఇవన్నీ కూడా ఉండడం వల్ల వాటికి ఎక్కువ మండే గుణం ఉండడంతో మంటలు అనేవి ఎప్పటికీ ఇంకా అదుపులోకి వచ్చినట్లు కనిపించడం లేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ నుంచి ఇప్పటికే దాదాపుగా 10కి పైగా ఫైర్ ఇంజిన్లు సంఘటన స్థలానికి చేరుకున్నట్టు తెలుస్తుంది. లోపల ఇదంతా కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి లోనికి ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. ముందైతే యుద్ధ ప్రాతిపదికన ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే మనకి కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏదైతే ఈ ప్రమాదం అంటే 2 గంటల క్రితం జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి గల ప్రాథమిక కారణం అయితే ఇది చెప్తున్నప్పటికీ ఇంటర్నల్ గా ఏం జరిగిందనేది కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు మొత్తం ఏదైతే పెట్రోలియం ట్యాంక్ ఫామ్ లేదా ఇదంటే లాజిస్టిక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అయితే మనకి ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తున్న చుట్టుపక్కల కూడా అక్కడ ఆనుకొని ఇంత భారీ ట్యాంకులు కూడా మొత్తం అంతా కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ పెట్రోలియం ముడి పదార్థాల నుంచి పెట్రోలియం, డీజిల్ ఇటువంటి పదార్థాలన్నింటినీ కూడా తయారు చేసి దాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు. మనం చూస్తున్నాం ఒక్కొక్క ఫైర్ ఇంజిన్ కూడా సంఘటన స్థలానికి చేరుకుంటున్నాయి. 2 గంటల నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే మనకి కనిపిస్తుంది. ఈ బయోడీజిల్, పెట్రోలియం, ఇటువంటి పెట్రోకెమికల్స్, పిఓఎల్ ఇవన్నీ కూడా ఇక్కడ సుమారు టన్నుల కొద్దీ, లీటర్ల కొద్దీ అంతా నిల్వలు ఉంచేటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా స్థానికంగా అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు వీళ్ళంతా కూడా సిబ్బంది అంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతుంది. ఎందుకంటే డిస్టెన్స్ కూడా మనం చూస్తున్నాం. 10 మీటర్ల వ్యవధిలోనే దూరంలోనే మనకి చాలా పెట్రోల్ ట్యాంకు నిల్వ ఉంచినటువంటి పెట్రోలియం ట్యాంకులు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ ఏదైనా ఇంకా జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే వాటన్నిటి కూడా మంటలు వ్యాప్తి చెందే అవకాశం కనిపిస్తున్నాయి. అయితే ప్రాథమికంగా అందినటువంటి సమాచారం ప్రకారం ఎవరికి కూడా ఏమీ ప్రాణ నష్టం కాలేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆస్తి నష్టం అయితే భారీగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా టన్నుల కొద్దీ నిల్వల ఇదంతా పెట్రోలియం ముడిసరికి అంతా కూడా నిల్వ ఉంచేటువంటి ట్యాంకులు కాబట్టి అదంతా కూడా ప్రస్తుతం పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి గల కారణాలు కూడా తెలియజేస్తుంది. పక్కనే దగ్గరలోనే పోర్టు ఉంది, అటువైపు ఎయిర్పోర్ట్ కూడా ఉంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం. దీనికి పోర్టు రోడ్డు నుంచి వస్తుంటే మనకి ఈ హెచ్పీసీఎల్కి సంబంధించి మొత్తం ఇదంతా కూడా కనిపిస్తుంటాయి. ఈ ప్రమాదం జరగడంతో ఒకసారిగా పక్క నుండి వెళ్తున్నటువంటి వాహనదారులంతా కూడా పూర్తిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మొత్తం చూసుకోవచ్చు. ప్రస్తుతం మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. ఈ ఎల్పీజీ గ్యాస్కి సంబంధించి అదేవిధంగా ఈ పెట్రోలియం ఉత్పత్తులు అన్నీ కూడా ఉండడంతో అవి ఇంకా మంటలు అదుపులోకి వచ్చినట్టు వచ్చి మనకి ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ లో కూడా కొద్దిసేపటి క్రితమే మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పేసి ఊపిరి పీల్చుకున్నారు. కానీ మళ్ళీ ఒకసారిగా మంటలు అనేవి చెలరేగుతూ ఉన్నాయి. లోపల ఉన్నటువంటి మండే పదార్థం కలిగినటువంటి పెట్రోలియం అవ్వచ్చు, బయోగ్యాస్ అవ్వచ్చు, మిగతా ఎల్పీజీ ఇవన్నీ కూడా పూర్తిగా మండుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఫైర్ సిబ్బంది అంతా కూడా కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నగరంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ కాకుండా అటు అనకాపల్లి జిల్లా నుంచి కూడా ఫైర్ ఇంజిన్లను తెప్పించుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం కూడా సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు. ప్రమాదానికి కారణాలను అంచనా వేస్తున్నారు. ముందుగా ప్రమాదానికి ఏదైతే సంఘటన స్థలం ఉందో దాన్ని మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే మనకి స్పష్టంగా కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు ఏదైతే బ్లాస్ట్ అయిన సమయంలో అంటే మంటలు చెలరేగినటువంటి సమయంలో
భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కొంత మంటలు అదుపులోకి వచ్చాయి. లేదంటే మాత్రం ఇంకా ఎక్కువ దాని తీవ్రత ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అవ్వచ్చు, మిగతా స్థానికేతర సిబ్బందిలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న ప్రస్తుతం సంఘటన స్థలానికి కొద్ది దూరంలోనే ఉన్నాం. ఇదంతా కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్తున్నారు. లోపలికి ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. ప్రస్తుతానికి అయితే మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అదంతా కూడా పెట్రోలింగ్ సంబంధించి ముడి సరుకు అంతా కూడా ఇక్కడ నిల్వ చేసినటువంటి ట్యాంకర్లు కాబట్టి దాని మీద పిడుగు పడడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం చెప్తున్నప్పటికీ అదే అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, లేదంటే ఇంటర్నల్ గా ఇంకేమైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా, దానివల్లే మంటలు చెలరేగాయా అనేవి కూడా తెలియాల్సి ఉంది. దీని మీద ప్రస్తుతానికైతే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఒక ప్రమాదం జరిగింది కాబట్టి దీనికి గల కారణాలు ఏంటి అనే దానికి కూడా ఆరా తీస్తున్నప్పటికీ మరోవైపు నుండి యుద్ధ ప్రాతిపదికన మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. కేవలం శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.